హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద చేసే పల్లి చట్నీ సీక్రెట్ రెసిపీని చూపించబోతుంది. చాలా ఈజీగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక కళాయి తీసుకొని అందులో 1 కప్పు పల్లీలు ముందుగానే నేను వేయించి పెట్టుకున్నాను. అందులో 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారానికి తగ్గట్టు 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు, ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న ముక్క అల్లం వేయాలి. అల్లం వేయడంతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార తీసుకొని అందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని ఈ పల్లీలన్నీ మిక్సీ జారలో వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. వాటర్ ఏం పోయకుండా ఒకసారి పొడిగానే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పొడిగానే పట్టుకున్న తర్వాత ఇందులో చిన్న గ్లాసు వాటర్ని పోసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత మనము తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ ఆయిల్ని వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని ఇందులో కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూను శనగపప్పుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే ఒక బౌల్లోకి ఈ పచ్చడిని తీసేసుకున్నాను. పచ్చడిలో ఈ తాలింపుని వేసేసుకోవాలి. అంతే అండి, రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద చేసే పల్లి పచ్చడి రెడీ.